జగన్మోహన్ రెడ్డి కేసులకి రోజువారీ విచారణ చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారు, ఒక క్యాంపెయిన్, ఒక నేరేషన్ బిల్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు అంటే జడ్జిమెంట్ రాశారా ఆల్రెడీ? ఐఎమ్ ఆస్కింగ్ దట్. విచారణ జరగబోతుంది, తీర్పు వస్తుంది, అందరూ ఎవరైనా మాడుకోవచ్చు. తీర్పు ఇలాగే వస్తుందని మనం ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర ఆల్రెడీ సమాచారం ఉందా? నువ్వు నరేంద్ర మోడీ గారు లేక ఇంకో సంబడి అంతా కూర్చొని ముందుగా రాసేసారా? లేక మొన్న ఆయన చంద్రచూడ్ గారు మాట అన్నారు, నేను రామాలయానికి తీర్పు ఇచ్చినప్పుడు దేవుని ముందు పెట్టి దేవుని సూచన రాజ్యాంగం ప్రకారం అట్లేమో మీకు ఉందా? ఇవన్నీ మారుతాయి. ఎందుకంటే వైసీపీ శ్రేణుల్లోనూ మిగతా ఈ ఎన్డీఏ వ్యతిరేక శ్రేణుల్లో ఒక భయాన్ని లేకుంటే ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేట్లో భాగమని నేను అనుకుంటూ ఉంటా కదా. ఇప్పుడు అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో అనేకమైన ఇష్యూస్లో ఇప్పుడు కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు కదా. ఆల్మోస్ట్ ఆమె పార్టీ లీడర్లు అంతా బెయిల్ మీదనే ఉన్నారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు తప్ప మెజారిటీ లీడర్షిప్ చెప్పు మీ అన్న ద్వారా మాకు వేరే సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బెయిల్ మీద ఉన్నారు. సో నేనేమంటానంటే అవన్నీ టాక్టిక్స్లో భాగం. రాహుల్ గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు. వదిలేదమ్మా అది. రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ దేశంలో ఒక మంచి మనిషి, ఒక మనిషి అంటుంటే ఫస్ట్ ప్లేస్ రాహుల్ గాంధీ గారు. హీ రెస్పెక్ట్ ద హ్యూమన్స్ అండ్ హీ లవ్ ద హ్యూమన్స్. సో హీ ఈజ్ నాట్ ఎ డిబేటబుల్ పాయింట్. కనుక మా రాష్ట్రంలో పరిస్థితి ఇవే పాలిటిక్స్ ఉంటాయి. ఉదాహరణ దావోస్ పోయొచ్చారు, ఏమీ తేలే, ఏమని తేవాలా? తేలేదు. నెట్వర్కింగ్ కోసం పోయాం అక్కడికి. దావోస్ అనేది ఒక మిత్, అది మిత్ మాత్రమే అన్నారు. అంటే ఇప్పుడు అర్థమైంది. ఒకరికి ఒకసారి అర్థమవుద్ది, ఒకరికి ఒక జ్ఞానేత్రం ఒకసారి తెరుచుకొట్టేది. గతంలో పోయినప్పుడల్లా మీరు దావోస్కు పోలేరా, నాకు కాబట్టి ఇన్విటేషన్ వచ్చని చెప్పిన కాలం చూసాం కదా. మాకైతే దావోసే తెలియదు. దావోస్ అంటే ఏంది అనుకునేవాళ్ళు ఫస్ట్లో. అది విశాఖపట్నంలో పెట్టారే పెట్టుబడుల సదస్సు, అటువంటిదే ఆడ పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్గా చల్లగా ఉంటుంది ఆడ పెట్టుకుంటారు. కాబట్టి ఇట్లా మాట్లాడుతూ మా రాష్ట్రాన్ని గడిపేస్తూ ఉన్నారు. అందుకని నాకేం కనపడ్డంలే, డెవలప్మెంట్ కనపడ్డంలే, ఒక ప్రణాళిక కనపడ్డంలే. ఏదో పాలిటిక్స్ చుట్టూ తిరిగితే, ఈ ఇష్యూస్ చుట్టూ తిరిగితే ఆంధ్రప్రదేశ్ని ఏదో గాడిలో పెడతారు, సంపద సృష్టిస్తారు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షిస్తారు అని కదా చంద్రబాబు నాయుడు గారి పైన కాస్త కూస్తో న్యూట్రల్స్ కూడా ఓటేసింది. సో ఆ పాత్రలో వెళ్ళట్లేదా సార్? అంటే సంపద సృష్టి అనేది ఒక్కొక్కరు విధంగా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి బహుశా నాకేం కనపడ్డంలే వాస్తవానికి. అంటే అతనేం బాధపడకూడదు. సంపద సృష్టికి అతని ఆలోచన మన ముందు పెట్టడంలే. ఎలా సృష్టిస్తాడని చెప్పేసి జిఎస్టీకి తగ్గిపోయాయి. అంటే కొనుగోలు డైరెక్ట్గా అర్థం చేసిన కొనుగోలు తగ్గిపోయినాయి. కొనుగోలు శక్తి తగ్గింది. ఆ పక్క నుంచి గమనించాలి, ఫస్ట్ అది గమనించాలి. జిఎస్టీ తగ్గింది అనుకోవడం, కొనుగోలు తగ్గింది. కొనుగోలు శక్తి తగ్గడానికి అనేకమైన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏదో ఆ పద్ధతులు మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమా పక్క పెట్టేస్తే ఈ గివింగ్ ద మనీ, ఈ డిస్ట్రిబ్యూటింగ్ ద మనీ డైరెక్ట్ సర్క్యులేషన్ జరుగుతుంది, బెనిఫిషియల్ డబ్బులు తిరిగేది. అట్లాగే దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టలేదా? ఆల్మోస్ట్ 2 లక్షల పైన 2 లక్షల మంది పెట్టారు. 240 నేను నంబర్ గుర్తులేదు సరే, 2 లక్షల పైన పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 5,000 6,000 డబ్బులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆఖరికి మన తిరుగుతూ ఉంది. రైతాంగం దగ్గర డబ్బులు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ సర్క్యులేషన్ అప్పుడు సంపద సృష్టి జరుగుతూ ఉంది అక్కడ. అది కాకుండా ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఈ సంపద సృష్టి చేయడానికి ఏంది, వీళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన ఉంటే బాగానే ఉండేది. వీళ్ళు మారితే ఏంటి, సంపద సృష్టి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు కలిసిన ఇండస్ట్రీస్ రావాలి. ఒక కియా అని చెప్పుకోవడం తప్ప ఇంకేముంది ఈ రాష్ట్రంలో? కియా ఒకటే మాట్లాడితే కియా అని చెప్తా ఉంటారు. మిగతా ఏముంది? కియా అయితే కంపెనీ కదా, పెద్ద కంపెనీ. అవును, ఎంత పెద్ద కంపెనీ, 1,00,000 కోట్లు ఇస్తుందా ఏమన్నా కియా కంపెనీ? నాకు తెలిసి కియా కంపెనీలో మా ఏరియా వాళ్ళకి 3వ గ్రేడ్ 4వ గ్రేడ్ ఉద్యోగాలు ఇస్తా అంటారు, క్యాజువల్ లేబర్. అటువంటి చెప్పనుగా అటువంటి ఇస్తా అంటారు. మరి ఇవన్నీ బట్టి ఎట్లా మాట్లాడతాం? సంపద సృష్టి అంటే రైతు పండించాలి, వాడు పంట తీయాలి, ఆ పంటలో దానికి ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి అదనగా ఆ మిగులు ధనం వస్తుంది. ఆ మిగులు ధనాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసినాక ఆ డబ్బులతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది కదా ఈ రోజున హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయినా లేక మిగతా డెవలప్ అయినా జస్ట్ బికాజ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. వాళ్ళ దగ్గర మిగులు సంపద రావడం వలన, ఈ మాట రాజశేఖర్ గారు కూడా చెప్పేవారు, మిగులు సంపద రావడం వలన మిగులు సంపద రకరకాల ఇన్వెస్ట్ చేసేవారు. అది కదా అగ్రికల్చర్ ముందు పెట్టాలి కదా, లేదు. ఆ అర్థం పోర్ట్లు, ఎన్ని పోర్ట్లు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు? నాకైతే గుర్తులేదు.
కాంగ్రెస్ టైంలో గట్టిని ఆ, కృష్ణపట్నం పోర్టు చేపలు పట్టుకునేటివి ఉంటాయి, జడ్జెస్ అనేది అంటారు ఆఖరికి, చేపలు పట్టుకునే ఫోర్క్ లాంటివి, అవన్నీ అవి పెడితే చేపలు పడతారు, సంపద పెరుగుతుంది. ఇవన్నీ కొద్దిగా వాళ్ళ కోట్లు ఏం రావు, ఎంతో డబ్బులు వస్తాయి. ఇట్లా ఏదో ఒకటి ఉండాలి కదా. లేదు ఐటీ ఇండస్ట్రీ వస్తే వాళ్ళకి ట్యాక్స్లు మనకు వస్తాయి. సో ఇది కదా ఇంప్రూవ్ చేయాల్సింది. ఇది ఇంప్రూవ్మెంట్ చేయకుండా ఎక్కడ, ఉదాహరణకి అమరావతి ఉంది, మా ఇట్ల వల్ల ఎందుకు రాయలసీమకి మీరు మాది కదా రాజధాని, మీది ఎట్లయితే అడుగుతున్నాం. మా ఇట్ల వల్ల విశాఖపట్నం ఏంది, మాకు సంబంధంలో అమరావతి సంబంధంలో మాకు ఇవ్వాలి కదా, మధ్యలో ఉందని ఒప్పుకుంటా ఉన్నాం, విజయవాడ పక్క పెట్టండి అంటున్నాం మేము. అమరావతిలో పెట్టినారు, మొన్న మీరే అక్కడ చూస్తే చేపలు పడుతున్నారు, 7 కేజీ చేపలు అని చెప్పుకుంటా ఉన్నాం. దానికి రకరకాల మాటలు వింటా ఉన్నాం. బహుశా 1-2 గంటల ముందు ఏడో వార్త కూడా వింటున్నాను, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా మీరు ఎత్తిపోతల పథకాలు పెట్టండి, ఇప్పుడు దీంతో కుదరదు అని చెప్పి చుట్టూ వాటర్ లిఫ్టింగ్ పెట్టండి అని చెప్పండి. మరి ఇవన్నీ కూడా అది బయట రాలి కదా, అది బయట రాదు. ఇంకోటి ఏందో వస్తుంది, ఇంకోటి గత ప్రభుత్వంలో ఏదో చేశారు, ఆ స్కీమ్ బాగలేదు, ఆ స్కీమ్ పైన ఎంక్వైరీ చేసినా వస్తుంది, దానిపైన డిబేట్లు, దానిపైన మాటలు జరుగుతాయి. సో ఈ విధంగా ముందుకెళ్ళడమే. కాబట్టి మా రాష్ట్రంలో అంతకన్నా నాకేం కనపడలేదు. సో జగన్మోహన్ రెడ్డి కేసులు కంక్లూజన్కి వచ్చే పరిస్థితి ఏం కనపడట్లేదా మీకు? అంటే కోర్టు ప్రొసీడింగ్ ఏంటో చెప్పండి, నాకు ఐ డోంట్ నో. అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఈ దేశంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏంటో చూస్తున్నాం కదా సార్ చాలా. అంటే ఇప్పుడు మా నాయకురాలు ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది, ఎన్నేళ్ళు ట్రయల్ జరిగినాయి. అవును, చంపినోడు ఆడే ఉన్నాడు, ప్రపంచమంతా చూసింది, అతను ఒప్పుకొని చంపినాడు ఒప్పుకున్నాడు. బట్ వాడు శిక్ష ఇవ్వడానికి, శిక్ష కరెక్టా తప్పది డిఫరెంట్ ఇష్యూ, బట్ శిక్ష పడ్డానికి ఎన్నేళ్ళు పట్టింది. కసబ్ అనేవాడు మన కళ్ళెదురుగా బొంబాయిలో టపటప కాల్చి మనం అంతా ఏడ్చాం, అయ్యో ఇంత న్యాయమా, అయ్యో అయ్యో అనుకుంటూ చూసి బాధపడ్డాం. మరి వాడికి ఎంతగా శిక్ష పడింది. కనుక ఏది లాంగ్ ఏం లేదు, దిస్ ఇస్ ప్రొసీజర్ అంతే. ఇట్ టేక్స్ అ ప్రొసీజర్ ఫర్ సమ్ టైమ్, సమ్ మోర్ టైం. కొన్ని సివిల్ మ్యాటర్స్ 2 తరాలు జరిపిస్తాయి. కానీ ఇంటెన్షన్గా పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్గా దీన్ని వైసీపీ చెప్తోంది. సో పొలిటికల్ మోటివేషన్ ఇప్పుడు కూడా ఉండొచ్చు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది కదా. అంటే మీరు నిజంగానే ఒకటి నేను చెప్పేది, ఈ కేసులు ఎనికి పడేస్తా ఉన్నారన్నా, లేక కేసులు ముందుకు వస్తున్నాయని చెప్పినా మీరు జ్యుడిషియల్ మేనేజ్ చేస్తున్నామని చెప్పడమే. అది పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి, దాంట్లో దాచుకోవాలి కదా అని చెప్పడమే. అదేదో మీరు కోర్టులో చెప్పండి, పోయి సుప్రీంకోర్టులో మీరు మేనేజ్ చేస్తా ఉన్నారు, మేము దీన్ని ఒప్పుకోం అని చెప్పండి. ఊరికనే కామెంట్ వల్ల లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దాంట్లో ఏదైనా విషయం ఉండి ముందుకెళ్తే దాంట్లో జరిగే లీగల్ ప్రొసీజర్ వస్తుంది. దాన్ని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. మహా అంటే హర్షం వ్యక్తం చేయొచ్చు, సానుభూతి వ్యక్తం చేయొచ్చు, సెండ్ అవర్ సాలిడారిటీ కదా, రకరకాల విషయం. అంతకన్నా ఏం చేయలేము ఆఖరికి. సో దాని మీద వీళ్ళకి ఎందుకు అంత దిగులు? జనం గురించి మాట్లాడవంటే జగన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడతావా? జనం గురించి ఇప్పుడు పట్టించుకుంటుంది బీజేపీ కేసులు, ఇంకెందుకు ఆలస్యం చేస్తుంది, బీజేపీ ఎందుకు స్పందించదని చూస్తున్నాను నేను వార్తలు. బీజేపీ అనేది ఇప్పుడు సపరేట్ చూడద్దండి. చెప్పాను కదా, మోడీ గారి ఐడియాలో అవసరం అనుకుంటే వాడేస్తాడు, లేకుంటే ఊరికే ఉంటాడు. అవసరం అంటే డెఫినెట్ వాడేస్తారు. వాళ్ళ వాడకంలో చాలా సిద్ధహస్తులు, సమస్య ఏం లేదు ఆఖరి, ఏం లేదు ఆఖరి, ఒక నిమిషం కూడా మాట పెట్టరు.